ఎమ్మెల్యేలు తాడేపల్లి ప్యాలెస్ కు క్యూ కడుతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు సీఎం పిలిపించి మాట్లాడుతున్నారు అనుకుంటే వారు పొరపడినట్టే. అసలు విషయం ఏంటంటే పేరుకుపోయిన బిల్లుల కోసం ప్యాలెస్ చుట్టూ తిరుగుతున్నారు. ఎట్టకేలకు కొంతమందికి బిల్లులు మంజూరు అవుతున్నాయి. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకోవాలంటే ఏబిఎన్ ప్రత్యేక కథనం మీరు చూడండి. రాష్ట్రంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయల బిల్లులు పేరుకుపోయాయి. ముఖ్యమంత్రి సభలో చెప్పే నాడు నేడు కింద పాఠశాలల నిర్మాణం, మరమ్మతులు చేసిన కాంట్రాక్టర్లకు కూడా డబ్బులు చెల్లించలేదు. గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో రైతు భరోసా కేంద్రాలు, సచివాలయ భవనాల నిర్మాణం చేసిన కాంట్రాక్టర్ల పరిస్థితి కూడా ఇలానే ఉంది. వీరిలో ఎవరికీ చిల్లి కవ్వ కూడా రాలేదు. ఎమ్మెల్యేలు చెప్పటం, మరికొంతమంది ఎమ్మెల్యేల అనుచరులు కమిషన్ వస్తుందనే ఆశతో కాంట్రాక్టు పనులు చేశారు. వీరందరి బిల్లులు రాకపోవడంతో వారి ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెస్తున్నారు. మరో 2 నెలల్లో ఎన్నికలు వస్తుండటం, వచ్చే నెలలో షెడ్యూల్ వస్తుండటంతో తమకిక డబ్బులు రావనే ఆందోళనలో వారున్నారు. అందువలన వారిపై ఒత్తిడి మరింత పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే కొంతమంది అధికార పార్టీ సానుభూతి పరులైన కాంట్రాక్టర్లు కోర్టును ఆశ్రయించారు. మరికొంతమంది ఎమ్మెల్యేలపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేలు తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ తిరుగుతున్నారు. కొంతమంది అసెంబ్లీ సమావేశాల సమయంలో కూడా ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి తమ బిల్లుల గురించి ప్రస్తావించారు. మరికొంతమంది సీఎం పేషీ అధికారులు, ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎం కార్యదర్శి ధనంజయ రెడ్డిపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఒత్తిడిలో ఎమ్మెల్యేలు తాడేపల్లి ప్యాలెస్ కు క్యూ కడుతుండటంతో కొంతమంది ఎమ్మెల్యేలు సూచించిన బిల్లులకు మోక్షం కలుగుతోంది. ఇందుకోసం తాము సూచించిన బిల్లులకు నిధులు విడుదల చేసేందుకు మన సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రుణం తీసుకొచ్చిన మొత్తంలో కొంత, మరికొన్ని నిధులు సుమారు 5,000 కోట్ల రూపాయల వరకు మళ్లించారని చెబుతున్నారు. ఇవి కాకుండా మరికొన్ని నిధులు కూడా సేకరించే పనిలో ఆర్థిక శాఖ నిమగ్నమైంది. తమకు అనుకూలమైన వారికి నిధులు విడుదల చేసేందుకు ఫైళ్లు చకచకా కదులుతున్నాయి. 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వం హయాంలో బిల్లులు రాకపోవడంతో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నీరు, చెట్టు, ఎన్ఆర్ఈజీఎస్ వంటి పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా ముప్పు తిప్పలు పెట్టింది. చివరకు ఎక్కువ మంది కోర్టుకు వెళ్లి బిల్లులు తెచ్చుకున్నారు. మరో 2 నెలల్లో ఎన్నికలు వస్తుండడం, వైసీపీ మళ్లీ అధికారంలోకి రాదని సర్వే సంస్థలు చెబుతుండటంతో వైసీపీ ఎమ్మెల్యేల్లో మరింత గుబులు పట్టుకుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తమ బిల్లులు కూడా రావనే ఆందోళన వారిలో మొదలైంది. అందుకనే అనేక మంది తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ తెగ తిరుగుతున్నారు.